నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వీర జవాన్ మురళీ నాయక్ అశ్రు నివాళి, ఆయన కుటుంబానికి భరోసా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ నగర్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు. ప్రజల రక్షణ భద్రత కోసం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని డీఎస్పీ శ్రీనివాస్. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో నిత్యావసరాల ధర నియంత్రణలో ఉండాలి, వ్యాపారస్తుల సమావేశంలో వెల్లడించిన డిఎస్ఓ మధుసూదన్ రావు. ఇక వివరాలకు వెళ్తే, ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కల్లితండాలో నివాసం వద్ద మురళీ నాయక్ భౌతికాయాన్ని సందర్శించి అశ్రు నివాళులు అర్పించారు. మురళీ నాయక్ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి సెల్యూట్ చేశారు. అనంతరం అగ్నివీర్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. మురళీ నాయక్ స్నేహితులు బంధువులను పరామర్శించారు. యుద్ధానికి ముందు వీర జవాన్ మురళీ నాయక్ బంధువు స్నేహితుడు రాజశేఖర్తో జరిపిన వాట్సాప్ చాట్ను మంత్రి పరిశీలించారు. మురళీ నాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు. వీర జవాన్ మురళీ నాయక్కు జై, భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ ప్రజలు స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతికాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆదివారం మధ్యాహ్నం రామవరంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. రామవరానికి చెందిన టీడీపీ కార్యకర్త పొట్టూరు వాసు ఆకస్మికంగా మృతి చెందిన నేపథ్యంలో అతని కుటుంబీకులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత వాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ ప్రమాద బీమాలో భాగంగా 5 లక్షల రూపాయల బీమా చెక్కును దివంగత వాసు భార్యకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పలవెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ అల్లు విజయ్ కుమార్, గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, టీడీపీ నాయకులు జి శ్రీనివాసరావుతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రామవరంలో గ్రామాల్లో త్రాగునీటి సమస్య, విద్యుత్ సమస్య పరిష్కరించాలంటూ స్థానికులు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రజల రక్షణ భద్రత, నేరాలు, అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు వేకుజాము నుంచి నిర్వహించి ఒకేసారి 3070 ఇండ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ విజయనగరం పట్టణం విస్తరించడం, ఇతర ప్రాంతాల నుండి బ్రతుకు తెరువు కోసం కొత్త వ్యక్తులు వచ్చి పట్టణ శివార్లో నివాసం ఏర్పాటు చేసుకోవడంతో అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉండడం, అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు గాను 12 మంది సిఐలు, 32 మంది ఎస్ఐలతో సహా 400 మంది పోలీస్ సిబ్బందితో వైఎస్ఆర్ నగర్లోని 3070 ఇండ్లలో సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. టోల్ లిమిట్స్లో గల వైఎస్ఆర్ నగర్లో సర్ప్రైజ్గా
అకస్మాత్తుగా కార్డినల్ చర్చ్ అనే ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఈ టాస్క్లో సుమారుగా 1 డిఎస్పి, 12 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, 350 మంది కానిస్టేబుల్స్, అలాగే డాగ్ స్క్వాడ్, యాంటీ సబ్టైజ్ టీమ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, డ్రోన్స్, వీళ్ళందరి సహకారంతో, ఫింగర్ ప్రింట్ డివైజెస్, వీళ్ళందరి సహకారంతో ఈ వైఎస్ఆర్ నగర్లో ఉన్న సుమారు 3000 ఇళ్ళని 14 బ్లాక్ల కింద డివైడ్ చేసి ఒక్కొక్క బ్లాక్లో ఇద్దరిద్దరు ఎస్ఐలు వాళ్ళకి టీంలు అవి ఇచ్చి ప్రతి ఇంటిని కూలంకషంగా చెక్ చేయడం జరిగింది. తెల్లవారి 4 గంటల నుంచి ఇప్పుడు 8 గంటల వరకు ఈ ఆపరేషన్లో మాకు 75 వెహికల్స్, 74 మోటార్ సైకిల్స్, ఒక ఆటో, రికార్డు లేనివి ఈ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే కాళ్ళ సురేష్ అని ఒక అతని ఇంటి దగ్గర 3 లీటర్లు లిక్కర్ దొరికింది. 30 సెల్ ఫోన్లు కూడా దొరికాయి. వీటిని లీగల్గా రికార్డులు అవి చూసి లీగల్గా డిస్పోజల్ చేస్తాం. దీనికి వైఎస్ఆర్ నగర్లో పబ్లిక్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఈ కార్డినల్ చర్చ్ మెయిన్ మోటివ్ ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎవరైనా దొంగలు, బెయిలబుల్ వారెంట్స్ పెండింగ్ ఉన్నోళ్ళు, గంజా కేసులో ముద్దాయిలు, వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారన్న సమాచారం మాకు ఉంది. ఆ సమాచారం అదే కాంట్రాబ్యాండ్ ఏదైనా గంజాయి కానీ, మందు కానీ, ఇలా సెల్ ఫోన్లు, బిల్లు లేని సెల్ ఫోన్లు ఇలాంటివి కూడా అక్కడ స్టోరేజ్ ఉన్నాయని, అమ్ముతున్నారని ఈ ఇన్ఫర్మేషన్ మీద మేము సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. నగరంలోని అంబడిసత్రు యేసు ప్రేమాలయం ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. 70 మంది మాతృమూర్తులతో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఫాస్టర్ అలజంగి రవికుమార్ ఆధ్వర్యంలో సువర్ణ యేసుక్రీస్తును సూచిస్తూ ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో అనూష యూత్ ఫర్ జీసస్ సంస్థ ప్రతినిధులు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా తల్లిదండ్రులను పిల్లలు ప్రయోజకులైన తర్వాత వదిలేసిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రయోజకులైన తర్వాత కూడా తల్లిదండ్రులను చూసుకోవాలన్నారు. వృద్ధాశ్రమంలోనికి చాలామంది తల్లిదండ్రులను పంపిస్తున్నారని అలా చేయకూడదని సూచించారు. ఇక్కడ విజయనగరం యేసుప్రేమాలయం చర్చ్లో మదర్స్ డే సందర్భంగా ఇక్కడ తల్లులందరితో కలిసి మదర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. మదర్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. చాలా క్రూషియల్, అంటే ఏ పిల్లలకైనా మదరే ఫస్ట్ ఫ్రెండ్, కానీ ఏదైనా ఫస్ట్ మదర్తోనే షేర్ చేసుకుంటారు. సో ఇక్కడున్న మదర్స్కి, అలాగే అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. ప్రైజ్ లార్డ్. ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ అనేది ఒక ఫస్ట్ చెప్పాలంటే త్యాగం. నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా అమ్మ పేరు మహేశ్వరి. మా డాడీ నా 7th క్లాస్లో చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ త్యాగానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి అందరూ పేరెంట్స్, ఫాదర్ మదర్ ఇద్దరు ఉంటేనే లైఫ్ అనేది లీడ్ అవుతుంది. కానీ నా లైఫ్లో మా అమ్మ అనేది తన చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి, నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదివాను. ఇప్పటి వరకు నన్ను పెంచి కష్టపడి చదివించారు. త్యాగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మా అమ్మని చెప్తాను. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రపంచ తల్లుల దినోత్సవము ఎందుకు జరుపుకుంటారంటే, ఇది మొట్టమొదటిగా అమెరికాలో జూలియస్ హోవే అనే స్త్రీ స్టార్ట్ చేశారు అమెరికా రాష్ట్రంలో. ఆ తర్వాత ప్రపంచమంతటా ఇది మే నెల 2వ వారంలో ప్రపంచమంతటా ప్రతి ఒక్కరూ జరిపించుకుంటున్నారు. స్త్రీ చాలా విలువైనది. అమ్మ అన్న పదముకు అవధులు లేవు. అమ్మ అనే పదము, అమ్మ లేకుండా ఈ లోకంలోకి ఎవరు రాలేదు. అమ్మ అనేది ఒక ప్రాముఖ్యమైన, కమ్మనైన ఒక పదము. అయితే యేసు ప్రభువారు అమ్మలాగా ఈ లోకానికి వచ్చారు. ఒకని తల్లి ఒకని ఆదరించినంత కన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని
లోకంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్న వారు, తల్లులు పోగొట్టుకున్న వారు ఉండవచ్చు. కానీ యేసుప్రభు వారు అందరికీ తల్లిగా ఉండి ఆదరిస్తానని అంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, తల్లి మాట వినట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, వారు వృద్ధాప్యంలో వారిని ఆదరించట్లేదు. కానీ యేసుప్రభు వారు చెప్తున్నారు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే అంటున్నాడు. పిల్లలు యేసుప్రభు వారు సిలువకు అప్పగించబడినప్పుడు తన తల్లిని యోహాన్ అనే ఒక భక్తుడికి సహోదరునికి అప్పగిస్తాడు. అలాగే మన తల్లుల పట్ల మనం బాధ్యత కలిగి, ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లి పట్ల బాధ్యత కలిగి వారి వృద్ధాప్యంలో ఇంకా వారికి ఎక్కువగా సేవ చేస్తూ తల్లులను ఆదరించాలని, వృద్ధాప్యంలో వారిని వృద్ధాశ్రమంలో వారిని ఉంచకుండా పిల్లలే వారికి సేవ చేస్తే ఇంకా వారి యొక్క రుణం తీర్చుకోవాలని ఈ ఒక్క బిడ్డకు మేము తెలియజేస్తున్నాము. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అమ్మవారు వనంగుడి నుంచి ఊరేగింపుగా గంటస్తంభం మీదుగా హుకుంపేట చదురుకు చేరుకుంటారు. రేపు రాత్రి 9 గంటల నుండి అక్కడి నుంచి ఊరేగింపుగా అమ్మవారు బయలుదేరతారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు నడుమ దేవరోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ నెల 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున అమ్మవారు మూలాంతల వద్ద ఉన్న చదురుగుడికి చేరుకుంటారని ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలియజేశారు. ఆ రోజు నుంచి ఉయ్యాల కంబాల వరకు చదురుగుడి వద్ద అమ్మవారు దర్శనం ఇస్తారని చెప్పారు. దేవర ఉత్సవాలను విజయవంతం చేయాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరుతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి అమ్మవారికి ఉత్సవ విగ్రహాన్ని వనంగుడిలో పంచామృత శాఖంతో అభిషేకం చేసి అక్కడి నుండి 3 మార్లు గుడి చుట్టూ తిరిగి అక్కడ ప్రత్యేకమైన రథంలో ఉంచి తర్వాత దాన్ని కొబ్బరికాయతో స్టార్ట్ చేసి కాళికా వేషం, తర్వాత కోలాటం, తప్పుడుగులతోటి వేషాలతోటి అక్కడ నుండి బయలుదేరి సిఎంఆర్, తర్వాత ఎన్సిఎస్, గంటస్తంభం, తర్వాత మున్సిపల్ ఆఫీస్ మీద నుండి మా స్వగ్రం ఉకంపేట చదురు దగ్గర ఈ యొక్క అక్కడున్న ఘటాల దగ్గరికి ఈ ఉత్సవ విగ్రహం కూడా పెట్టి సుమారుగా 7 గంటల ప్రాంతంలో అక్కడ చేరుతుంది. 7 గంటల నుండి 10 గంటల వరకు కూడా ఆ ఉకంపేట ఆ పక్కనున్న వీధుల్లో వచ్చి అమ్మవారి పసుపు కుంకాలు కూడా ఇచ్చి మేము కూడా పిండి వంటలు కూడా అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి రాత్రి 10 గంటలకి మళ్ళీ ఘటాలు ఉత్సవ విగ్రహాన్ని ఇంకా విచిత్ర వేషాలతో బయలుదేరి అంగరంగ వైభవంగా అమ్మవారిని అక్కడ నుండి బయలుదేరి సుమారుగా 1 గంట 2 గంటల సమయంలో ఈ ఘటాలు ఉత్సవ విగ్రహాన్ని కూడా మన చదురుగుడిలోనే నిక్షేపించి తర్వాత తెల్లవారుజామున 3-3:30 సమయంలో చిన్నపైడిరాజు గారు బృందంతో డప్పులు బోనీలతో సహాయంతో పెద్ద చెరువులో పశ్చిమ భాగం ఎన్నో సంవత్సరాలుగా నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాల్లో పనిచేయాలంటే ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని అధికారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాలకు వెళ్తే భోగాపురం మండలంలోని పోలిపల్లి గ్రామంలో పశు వైద్య కేంద్రం స్లాబ్ పిచ్చులు పూర్తిగా ఓడిపోవడంతో ఈ భవనం ఎప్పుడు కూలుతుందని భయాందోళనకు గురవుతున్నారు. అలాగే భోగాపురంలో 3 హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో బీసీ బాలురు భోగాపురం హై స్కూల్లో 1వ తరగతి గదిలో తలదాచుకుంటున్నారు. అలాగే ముక్కాం హాస్టల్ భవనం కూడా గాలికి వదిలేయడంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనం పూర్తిగా పాడైన పరిస్థితికి వచ్చింది. అలాగే చెరుకుపల్లిలోని పాఠశాల భవనం పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల ఆ భవనాల్లో నివసించిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని శిథిల భవనాలపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. పశు వైద్య కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వైద్యాధికారిని కమల్ కుమారి ఇటీవల జరిగిన మండల సమావేశంలో ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే ఇంజనీరింగ్ అధికారులకు భవనం పరిస్థితిని గురించి వివరించారు. అయినప్పటికీ అధికారులు చలనం లేకపోవడంతో సిబ్బంది బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు. నిత్యావసర ధరలు పెంచకుండా అవసరమైతే తగ్గింపు ధరలకే వినియోగదారులకు ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదనరావు వ్యాపారస్తులకు ఆదేశించారు. డిఎస్ఓ కార్యాలయంలో వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించారు.
భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. రైతు బజార్లోనూ పీడబ్ల్యూ మార్కెట్లోనూ ధరల బోర్డును ఏర్పాటు చేసి వినియోగదారులకు నిత్యావసర సరుకులు అమ్మకాలు చేపట్టాలని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ నుండి ధరలు అమలవుతాయని ఆయన చెప్పారు. ధరలు నియంత్రణలో ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షుడు వి చలం, రైతు బజార్ ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు. ఈ మధ్య పాకిస్తాన్కి మన ఇండియాకి జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు పెరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం వారి ఆదేశాలు మాకు డిఎస్ఓ గారు తెలియపరచడం జరిగింది. దానికి మా వంతు సహాయ సహకారాలు అందించమని డిఎస్ఓ గారు కోరడం జరిగింది. దానికి గాను మేము ఇప్పుడు ప్రస్తుతం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పీడబ్ల్యూ మార్కెట్లో హోల్సేల్ మర్చెంట్స్ అందరూ కలిసి హోల్సేల్ మార్కెట్లో వర్తకులందరూ కలిసి అంటే హోల్సేల్ వర్తకులు రీటైల్ వర్తకులు అందరూ కలిసి ఇప్పుడు ప్రస్తుతం అమ్ముతున్న ధరల కన్నా తగ్గించి అమ్మడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని డిఎస్ఓ గారికి తెలియజేయడం జరిగింది. కమిషనర్ సివిల్ సప్లైస్ గారి ఆదేశాల ప్రకారంగాను అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలోని పీడబ్ల్యూ మార్కెట్లోని హోల్సేలర్స్ తోటి రిటైల్స్ తోటి అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కలిపి ఈరోజు మీటింగ్ పెట్టి ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం వలన ధరలు కానీ పెరగకుండా అలాగే ఈ హోల్సేలర్స్ అయినా ఎక్కడైనా హోల్డింగ్ చేసేస్తారేమో స్టాక్స్ అని అవన్నీ లేకుండా ఉండడానికి గురించి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏంటంటే రేట్స్ పెరగకుండా ఉండడానికి ఆదేశాలు జారీ చేయడం అయింది. దీనివలన ఇంకా రాబోయే నెల రోజుల్లో కూడా ఏమాత్రం కమోడిటీస్ రేట్లు పెంచకుండా ఉండేటట్లు వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రైతు బజార్లోని పీడల్ మార్కెట్లో కూడా కౌంటర్లు పెట్టి ఒక రైస్ కానీ డాళ్ళు, బ్లాక్ గ్రామ్ డాళ్ళు, పామ్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ ఆ రేట్లు కూడా కొద్దిగా తగ్గించి ధరలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తగ్గిన ధరలో అమ్మడానికి మేము రెడీ అవుతున్నామండి. ఈ కౌంటర్లు అనేది బుధవారం నుంచి మొదలు పెడతామండి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న సమ్మె ఉధృతం అవుతుంది. జిల్లా కలెక్టరేట్ ఎదురు చేస్తున్న సమ్మె ఈ రోజుకి 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉన్న వారందరికీ 23% జీతాలు పెంచారని, తమకు మాత్రం జీతాలు పెంచలేదన్నారు. 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నా తమకు జీతాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. తమందరినీ క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెని మేము న్యాయబద్ధంగా మాకు రావాల్సిన ఏవైతే న్యాయపరమైన ఉన్నాయో అవి రావాల్సిందిగా మేము 14వ రోజు అండి ఈరోజు సమ్మె చేయడం. ఈ సమ్మెని మా న్యాయపరమైన హక్కులు తీరేంత వరకు మేము కంటిన్యూ చేస్తామని తెలియపరుస్తున్నాం. అలాగే ఎవరు కూడా ఏవైతే న్యాయపరంగా మాకు రావాల్సిన హక్కులు మాత్రమే మేము అడుగుతున్నాం. కొంతమంది అనుకుంటున్నారు మేము ఎక్స్ట్రా అడుగుతున్నామని. మేమేమీ కూడా ఎక్స్ట్రా అడగట్లేదు. 6 సంవత్సరాలు పైబడి ఎవరైతే సిహెచ్ఓస్ ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలని, అలాగే 23% హైక్ని ఇవ్వాలని, అలాగే ఈపీఎఫ్ఓని పునరుద్ధరించాలని, ట్రాన్స్ఫర్స్ పాలసీని అమలు చేయాలని, ఇవన్నీ కూడా న్యాయపరంగా మాకు రావాల్సిన హక్కులు ఇవి. వీటిని మాత్రమే మేము అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా ఇంకేం అడగట్లేదు. కావున ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేసి సిహెచ్ఓస్ అందరినీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిహెచ్ఓలందరినీ గవర్నమెంట్ ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాం. వేసవి వచ్చిందంటే చాలు చాలామంది పిల్లలు టీవీలకు అతుక్కుపోతారు. వీడియో గేమ్స్లో కాలం గడిపిస్తారు. చరవాలను వెంటేసుకుని తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ఏటా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 100 ప్రాంతాల్లో బాలలకు ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2 నుంచి ప్రారంభం కాగా 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మెలకువలు నేర్పిస్తున్నారు. 8 నుంచి 14 సంవత్సరాల వయసులోపు వారు సద్వినియోగం
చేసుకుంటున్నారు. రాజు స్టేడియంలో కస్బా హై స్కూల్లో పలు విభాగాల్లో క్రీడా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఫెన్సింగ్, కర్రసాము, తైక్వాండో, టెన్నిస్, యోగా, బాక్సింగ్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారుల్లోనే ప్రతిభను వెలికి తీయడానికి వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని కోచ్లు చెప్తున్నారు. విద్యార్థులు, క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా ఈ వేసవి శిక్షణ శిబిరాలను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలు వెళ్ళి కస్బా స్కూల్లో తైకొండ నేర్చుకుంటున్నాను డివి చారి గారి దగ్గర. నాకు ఈ 4 నేషనల్ ప్రకారంగా IIITలో సీట్ వచ్చిందనమాట. అది కూడా తైకొండ సర్టిఫికేట్ అండ్ ఫెన్సింగ్ సర్టిఫికేట్ వల్ల నాకు 10థ్లో తక్కువ మార్క్స్ వచ్చినా సరే ఈ తైకొండ సర్టిఫికేట్తో నాకు IIIT సీట్ వచ్చింది. 12 సంవత్సరాలు వెళ్ళి కస్బా స్కూల్లో ఈ నేర్చుకొని గర్వకారణంగా ఉంది నాకు. ఇంకా ఈ సమ్మర్ కోచింగ్ నాకు చాలా ఉపయోగపడింది. నా ఫిట్నెస్కి, నా డైలీ మెంటల్ హెల్త్కి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. స్కూల్లో జరుగుతున్న సమ్మర్ కోచింగ్ వల్ల డిసిప్లిన్, మెంటల్ హెల్త్, కన్సిస్టెన్సీ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. నాకు స్టడీలో కాకుండా స్పోర్ట్స్లో కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. దానిలో స్పోర్ట్స్ అనేది లేకపోవడం చాలా కొరత, కానీ ప్రస్తుతం సమ్మర్ కోచింగ్స్ అని నిర్వహిస్తున్నారు. కొంతవరకు ఉపశమనంగా ఉంది, పిల్లలకి ఆటపాట తెలుస్తున్నాయి. ముఖ్యంగా కస్బా హై స్కూల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం స్పోర్ట్స్ సంబంధించి సక్రమం ప్రతిరోజు రెగ్యులర్గా తరగతులు నిర్వహిస్తున్నారు, బాగా చెప్తున్నారు. ఫెన్సింగ్, తైక్వాండో నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం ఇక్కడ సమ్మర్ కోచింగ్లో పాల్గొనడం వల్ల మొబైల్కి దూరంగా ఉండడం జరుగుతుంది పిల్లలకి. ఈ రకంగా కూడా పిల్లల్ని ప్రస్తుతం మొబైల్కి అవాయిడ్ అవ్వ నుండి దూరం చేయగలుగుతున్నాం కొంతవరకు. ఇది ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంచుకోవాలి ఏంటి పిల్లలకి ఒక అవగాహన వస్తుంది. దానివల్ల ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆరోగ్యాన్ని ఎలా ఫ్యూచర్లో వాళ్ళు చేసుకోవాలో తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది ఈ కోచింగ్ వల్ల. స్టేడియంలో సమ్మర్ క్యాంప్ కోచింగ్ ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నాను. ఇక్కడ అందరూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, ఏజ్ పర్సను, చిన్నపిల్లలు, చిన్న వయసు వాళ్ళు అందరూ బాగా నేర్చుకుంటున్నారు ఆసక్తితోటి. ఈ అంతరించిపోతున్న కళ, ఈ యుద్ధ కళ అందరికీ నేర్పాలని ప్రోత్సహిస్తున్నాను. ఈ కళ నేర్చుకున్న అందరూ ఇప్పుడు వేరే వాళ్ళు చాలామందిని పంపిస్తున్నారు, నేర్చుకోండి చాలా బాగుంది, ఇది మనకి ఆత్మరక్షణకి చాలా సెల్ఫ్ డిఫెన్స్కి బాగుంటుంది. ఈ అంతరించిపోతున్న కళని అందరూ బాగా నేర్చుకోండి అని చెప్పి వస్తున్నారు, నేర్చుకుందామని. ఎవ్రీ మార్నింగ్ 6 to 8 నుంచి ఒక 40 మెంబర్స్ వస్తున్నారు. చాలా ఆసక్తితోటి నేర్చుకుంటున్నారు, మంచి పట్టుదలతో కృషితోటి నేర్చుకుంటున్నారు ఈ కళని. ఈ కర్రసాము, కత్తిసాము, యుద్ధ కళని అందరూ అంతరించిపోకుండా అందరూ నేర్చుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. గత 4 years నుంచి ఇక్కడ మన డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలోని బ్యాడ్మింటన్ శిక్షణ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ రాజీ స్టేడియంలో ఫిట్నెస్ ట్రైనింగ్ అవుతుంది, ఈవినింగ్ ఆన్ కోర్ట్ ట్రైనింగ్ బ్యాడ్మింటన్ ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మర్కి స్పెషల్గాను చిన్నపిల్లల నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్న ఏ క్రీడాకారులకైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని మరి కోరుతున్నాం. అలాగే ఇక్కడ మన స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీలో ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అందులో ప్రతి ఒక్క చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు కూడా ఉదయం ఫిట్నెస్ శిక్షణ ఇస్తున్నాము, సాయంత్రం బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే ప్రతి వారంలో ఒక వారం బీచ్ కానీ, ఒక వారం స్విమ్మింగ్ పూల్ కానీ, ఒక వారం యోగా అని, ఈ వారంలో యోగా అనే డిఫరెంట్గా ఇక్కడ ఫిట్నెస్ జరుగుతుంది. సో విజయనగరంలో ఉన్న ప్రతి క్రీడాకారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రభుత్వం ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా సమ్మర్ కోచింగ్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక కస్బా హై స్కూల్లో తైకొండో శిక్షణ పిల్లలకి ఉచిత శిక్షణ ఇవ్వడం అన్నది ఇక్కడ జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి డిఎస్డిఓ వెంకటేశ్వరరావు గారు, జిల్లా అధికారి గారు,
మాకు ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని ఈ బాలబాలికలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి పిల్లలు ఈ రోజుల్లో సెలవులకి ఇతరత్ర అలవాటు పడి దృష్టి పెట్టకుండా ఈ వేసవ శిబిరాన్ని ఉపయోగించుకోవడం వల్ల వీళ్ళకి ఆత్మరక్షణతో పాటు చక్కటి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, అలాగే అవేర్నెస్ అన్నది కూడా వస్తుంది. అదేవిధంగా మరి ప్రభుత్వం వారు మరి రిజర్వేషన్ శాతాన్ని 3% పెంచి క్రీడాకారులందరికీ కూడా మంచి న్యాయం చేయడం జరిగింది. ఈ 3% ప్రకటించడం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రభుత్వం వారికి మరి జిల్లా క్రీడా అధికారి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది ప్రాక్టీస్ చేయడం అన్నది జరుగుతుంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీర జవాన్ మురళీ నాయక్ అశ్రు నివాళి, ఆయన కుటుంబానికి భరోసా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ నగర్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు. ప్రజల రక్షణ భద్రత కోసం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్న డీఎస్పీ శ్రీనివాస్. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో నిత్యావసరాల ధరలు నియంత్రణలో ఉండాలి, వ్యాపారస్తుల సమావేశంలో వెల్లడించిన డిఎస్ఓ మధుసూదన్ రావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.